వార్తలు సమర్పిస్తున్న వారు సన్ వ్యాలీ హై స్కూల్ భూపాల్పల్లి, కాకతీయ స్కూల్స్ జమ్మికుంట, రామన్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ మడికొండ, ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు. జయ భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయ్యప్ప నగర్ జమ్మికుంట. షైన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నర్సరీ టు 10th క్లాస్, డే సెమీ రెసిడెన్షియల్ అండ్ రెసిడెన్షియల్. Warangal First Real International School, Birla Open Minds, Warangal. నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జయశంకర్ జిల్లాలో బుధవారం రోజు ఘనంగా జరిగిన రంజాన్ పర్వదిన వేడుకలు. హాజరైన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు. బదిలీపై వెళ్లిన సింగరేణి సివిల్ డీజీఎం శివరావు సన్మానించిన సాయిబాబా ఆలయ కమిటీ. నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ జెడ్పీటీసీలను అభినందించిన టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జయశంకర్ జిల్లాలో రంజాన్ పర్వదిన వేడుకలు బుధవారం రోజు ఘనంగా జరిగాయి. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఈద్గాలు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రంజాన్ చివరి రోజు రంజాన్ పండుగను ఎంతో పర్వదినంగా జరుపుకోవడం చాలా సంతోషం. భూపాలపల్లి పట్టణంలో మరి ఈనాడు మిమ్మల్ని అందరినీ కూడా ఈ పండుగ రోజు కలుసుకోవడం మాకెంతో ఆనందాన్ని, మా అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా ముస్లిం సోదరులు నెల రోజులు ఎంతో ఎండ ఉండే ఈ సంవత్సరం 46-47 డిగ్రీల ఎండలో కూడా రోజా ఉండడం అనేది చాలా కష్టతరమైంది. కానీ అల్లా దయతోటి ఈరోజు మరి కఠోరమైనటువంటి దీక్షను ఈరోజు విరమింప చేసుకోవడం, మరి మీ అందరినీ ఈ సందర్భంగా ఈ రంజాన్ పండుగ రోజు కలుసుకోవడం మాకు ఎంతో ఆనందంగా తెలియజేస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కొంత పూర్తి కావాల్సినవి ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా నేను కాంపౌండ్ వాళ్ళని అంతా అయిన తర్వాత మరి పచ్చటి చెట్లతోటి మొత్తం కూడా వర్షం పడగానే మొత్తం కూడా చెట్లు పెట్టుకొని మరి దీన్నంతా ఒక వనంలాగా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ముస్లిం సోదరులు పెళ్లి చేసుకోవాలంటే కొంత ఇబ్బందిగా ఉన్నది కాబట్టి తప్పకుండా షాదీకాలను వచ్చే రంజాన్ లోపల చేసుకోవడం కూడా జరుగుతుందని మీ అందరికీ హామీ ఇస్తూ, మీ అందరికీ కూడా రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈద్ ముబారక్. మండు టెండలో దీక్ష చేసి ఉపవాసాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి మనస్ఫూర్తిగా ఈద్ ముబారక్ తెలియజేస్తూ, అందరూ కూడా రాబోయే రోజుల్లో మీరైతే వృత్తులలో వ్యాపారాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా దినదినం అభివృద్ధి చెంది అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని, ముందుకు సాగాలని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రాంతము అభివృద్ధి కొరకు అన్ని విధాల అన్ని రకాలుగా మా వంతు సహకారం కూడా మరి మీకు ఉంటుందని తెలియజేస్తూ, అందరికీ మరి ఈద్ ముబారక్ ముస్లిం సోదరులందరికీ మరోసారి తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.
ఈ నెల 7 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి 14వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. కాగా ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే నిమిషం ఆలస్యమైనా కూడా విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. భూపాలపల్లి పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయం ఏర్పడిన 4 సంవత్సరాల నుంచి భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధిని చేస్తున్నారు. ప్రతి నెల మొదటి గురువారం ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా గురువారం రోజు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ ఆలయ అధ్యక్షులు శివరావు కృతజ్ఞతలు తెలిపారు. గత 4 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించి ఏ రోజుకి ఆ రోజు భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో ఎంతో అద్భుతంగా ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుంది. దీనికి ముఖ్యంగా అందరు కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అలాగే ఈ అన్నదానం కూడా మొదలుపెట్టి ఆ రోజు ఇప్పటి కూడా ప్రతి నెల మొదటి గురువారం అన్నదానం చేయడం జరుగుతుంది. ఎంతమంది వస్తే అంతమందికి కూడా భోజనం పెట్టడం జరుగుతుంది. దీనికి కూడా మేము ఎంతో కష్టపడ్డాము. కానీ ఆ భగవంతుని దయ వల్ల ఎప్పుడు కూడా నిరాటకంగా ఏ విధమైన ఆటంకం లేకుండా సాయి ఎప్పటికప్పుడు ఆయన అరేంజ్ చేసుకుని ఆయన ద్వారానే అంతా చేయడం జరుగుతుంది. మమ్మల్ని ఉత్తేజనం చేసిన ఆ సాయినాథుడు మా అందరికీ ఎప్పుడు సుఖ సంతోషాలని, అలాగే మన భూపాలపల్లి ప్రజలందరికీ కూడా ఆయుధ ఆరోగ్యాన్ని సుఖ సంతోషాలని కలగజేయాలని చెప్పి సాయినాథుని కోరుకుంటూ సింగరేణి సివిల్ డీజీఎం శివరావు బదిలీపై వెళ్లారు. వారు సాయిబాబా ఆలయ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. కాగా శివరావు బదిలీపై వెళ్తుండటంతో ఆలయ కమిటీ శివరావు దంపతులను ఘనంగా సన్మానించింది. సాయిబాబా టెంపుల్ అధ్యక్షులు సింగరేణి సివిల్ డీజీఎం గౌరవనీయులు శివరావు సార్ గారు బదిలీ మీద వెళ్ళడం సాయి భక్తులకి అట్లాగే దైవ భక్తులకి తీరని లోటు. వారు ఉద్యోగరీత్యా ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చి స్థిరపడి ఈ యొక్క పట్టణ ప్రజలకి ఏదైతే అవసరం ఉన్నదో, ఏదైతే దైవభక్తి రీత్యా ఇక్కడ ఖచ్చితంగా సాయిబాబా టెంపుల్ అవసరమని గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులతో కలిసి వారు ఈ టెంపుల్ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. భవిష్యత్తులో వారికి మరిన్ని విజయాలు చేకూరాలని మా యొక్క సాయి భక్తులందరం ఆ సాయినాథుని ప్రార్థిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో వారికి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ఈ సందర్భంగా మేము కోరుకుంటాం. ఈరోజు భూపాలపల్లి సాయిబాబా టెంపుల్ అధ్యక్షుడైనటువంటి శివరావు గారు బదిలీపై వెళ్తున్నందున చాలా బాధాకరం. ఎందుకంటే భూపాలపల్లి సాయిబాబా టెంపుల్ ప్రారంభమైనప్పుడు ఎవరు ముందుకు రాని సందర్భంలో నేనున్నాననుకుంటూ ఆయన రావడం జరిగింది. ఆయన రావడంతో ఉన్నటువంటి మాకు కూడా ధైర్యం పెరిగి ఆ యొక్క టెంపుల్ మూమెంట్ రావడం జరిగింది. టెంపుల్తో పాటు పక్కన ఉన్నటువంటి మెడిటేషన్లు కూడా సార్ పూర్తి చేయడంలో బాగా సహకరించారు. ప్రతి విషయంలో ఎక్కడ టెంపుల్ కట్టినా నేనున్నానంటూ ముందు రావడం జరుగుతుంది. హిందూ దేవాలయాలు చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. వాటి ఏర్పాటులో తన వంతు భాగస్వామ్యం సార్ ఎప్పటికీ భాగస్వామ్యం అవుతారు. ఇక్కడలాగానే పోయేటువంటి శ్రీరాంపూర్లో కూడా అక్కడ కూడా సార్ ఆధ్వర్యంలో టెంపుల్ ఏదైనా ఒక టెంపుల్ ఏర్పాటు చేయాలని భగవంతుని ఆశిస్తూ వారు సుఖశాంతాలతో ఆయుర్గాలతో బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ జెడ్పీటీసీలను టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత, పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత మన రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీల్లో, అదే రకంగా రాష్ట్రంలోని 564 పైచిలుకు మండలాల్లో జరిగిన ఎన్నికలు రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పట్ల, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల డిసెంబర్ మాసంలో ఏ తీర్పునైతే ఇచ్చారో ఏకపక్షమైన తీర్పునిచ్చి 50% దాకా ఓట్లు వేసి మళ్ళీ
75% స్థానాలు అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టి ఏ రకమైన ఏకపక్షమైన తీర్పునిచ్చారో దానిని తలదన్నే విధంగా ఈరోజు మరి జిల్లా పరిషత్ ఎన్నికల్లో తీర్పిచ్చారని చెప్పి ముందుగా హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజానికానికి వినయంగా వినమ్రంగా శిరస్సు వంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఇది ఎంత అసాధారణమైన విజయం అంటే తెలంగాణ రాష్ట్రంలో 32 జిల్లాలుంటే 32కి 32 జిల్లాల్లో అంటే 100కు 100% ఏ పార్టీ ఏ ఇతర పార్టీ మద్దతు అవసరం లేకుండా ఏ ఒక్కరి మద్దతు అవసరం లేకుండా టీఆర్ఎస్ పార్టీ స్వయంగా 32కి 32 జిల్లా పరిషత్తు చైర్మన్ పీఠాలను వైస్ చైర్మన్ పీఠాలను తానంతట తానుగా స్వయంగా కైవసం చేసుకోబోతా ఉందంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు స్థానిక సంస్థల చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఇంతటి ఏకపక్షమైన తీర్పు ఉంటుందని చెప్పి నేనైతే అనుకోను. నాకున్న అవగాహన మేరకు నాకున్న పరిజ్ఞానం మేరకు ఇదొక చారిత్రకమైన అఖండమైన అసాధారణమైన విజయం. టీఆర్ఎస్ పార్టీ మీకు తెలుసు 2001లోనే పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లలోనే పరిషత్ ఎన్నికలు ఎదుర్కొంది. ఆనాడు కరీంనగర్ నిజామాబాద్ జిల్లా పరిషత్ పీఠాలను కైవసం చేసుకుంది. ఆనాటి నుంచి వరుసగా ఇది 5వది. మనకు జిల్లా పరిషత్ ఎన్నికలు చూసుకుంటే మండల పరిషత్ ఎన్నికలు చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకుంటే ఇది 5వది. కానీ టీఆర్ఎస్ చరిత్రలోనే ఇది అతి పెద్ద విజయం అని చెప్పి నేను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే 100కు 100% స్థానాలు 100కు 100% జిల్లాలు కైవసం చేసుకోవడం అంటే నాకు తెలిసి చరిత్రలో ఇది ఎన్నడూ ఎక్కడ ఏ పార్టీ కూడా సాధించని ఘనతను ఈరోజు టీఆర్ఎస్ సాధించిందని చెప్పి ఈ ఘనతను మరి సాధించి పెట్టిన లక్షలాది మంది టీఆర్ఎస్ గులాబీ సైనికులకు మాకు ఓట్లేసి మళ్ళీ ఒకసారి ఎన్నిక ఏదైనా సరే అది బ్యాలెట్ ద్వారా పెట్టినా ఈవీఎం ద్వారా పెట్టినా కేసీఆర్ గారే మా నాయకుడు అని నిర్ద్వందంగా రెండో ఆలోచన లేకుండా ఈరోజు ప్రతిపక్షాలను తిరస్కరిస్తూ అద్భుతమైన తీర్పు చెప్పిన తెలంగాణ ప్రజానికానికి వారి చైతన్యానికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఒక్క మాటలో ఇది ఎంత గొప్ప విజయం చెప్పాలంటే ఈ 32 జిల్లాల్లో ఒక 6 జిల్లాల్లోనైతే ప్రత్యర్థులు అకౌంట్ కూడా తెరవలేదు. వరంగల్ రూరల్లో 16 జెడ్పీటీసీలు ఉంటే 16కి 16 టీఆర్ఎస్ గెలిచింది. కరీంనగర్ జిల్లాలో 15 జెడ్పీటీసీ స్థానాలు ఉంటే 15కు 15 టీఆర్ఎస్ గెలిచింది. మహబూబ్ నగర్లో మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు 14 జెడ్పీటీసీ స్థానాలుంటే 14కి 14 టీఆర్ఎస్ గెలిచింది. జనగామ జిల్లాలో 12 జెడ్పీటీసీ స్థానాలుంటే 12కి 12 టీఆర్ఎస్ గెలిచింది. గద్వాలలో జోగులాంబ గద్వాల జిల్లాలో 12 జెడ్పీటీసీ స్థానాలుంటే 12కి 12 కూడా టీఆర్ఎస్ గెలిచింది. వరంగల్ అర్బన్లో 7 స్థానాలుంటే 7కి 7 కూడా టీఆర్ఎస్ గెలిచింది. ఇవేమో సంపూర్ణమైన విజయం సాధించిన 6 జిల్లాలు. మరొక 6 జిల్లాల్లో కేవలం 1 సీటు మాత్రమే పోయింది. సిద్దిపేట జిల్లాలో 23 స్థానాలకు గాను 22 టీఆర్ఎస్ గెలిచింది. అదే రకంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 15 స్థానాలకు గాను 14 టీఆర్ఎస్ గెలిచింది. వనపర్తి జిల్లాలో 14 స్థానాలకు గాను 13 గెలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 స్థానాలకు గాను 11 టీఆర్ఎస్ గెలిచింది. అదే రకంగా ములుగు జిల్లాలో 8 స్థానాలకు గాను 7 స్థానాలు టీఆర్ఎస్ గెలిచింది. అంటే ఒక 12 జిల్లాల్లో 32 జిల్లాలుంటే 12 జిల్లాల్లో ప్రత్యర్థులు డిపాజిట్లు అంటున్నా వాళ్ళ అకౌంట్ కూడా తెరవలేని పరిస్థితి వచ్చిందంటే ఎంతటి ఏకపక్షమైన తీర్పును ప్రజలు ఇచ్చారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 32కి 32 537 జెడ్పీటీసీల్లో వందల కొద్ది స్థానాలు అఖండమైన తీర్పు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో 7 జెడ్పీటీసీలు ఉంటే అందులో 5 టీఆర్ఎస్ గెలిచింది. ఈరోజు మొత్తంగా చూసుకున్నట్టయితే ఓట్ల లెక్కింపు కూడా చేసిన తర్వాత చూసినట్టయితే 5,000 పైచిలకు ఓట్ల మెజారిటీ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు టీఆర్ఎస్కి వచ్చింది. సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారు ఉన్న కాన్స్టిట్యున్సీ మదిర అక్కడ 5 4 టీఆర్ఎస్ గెలిచింది. ఇక మెజారిటీలు కూడా చాలా పెద్ద పెద్ద మేటలు 6,000 9,000 మేటలతో గెలిచారు. అంటే ఈ రకంగా చూసినట్టయితే ఒక అసాధారణమైన చారిత్రకమైన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు దానికోసం పాటుపడ్డ గులాబీ సైనికులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒక్క మాట మాత్రం మీకు గుర్తు చేయదలుచుకున్నాను. మేము గెలిచినప్పుడు ఎట్లున్నామో ఓడిపోయినప్పుడు కూడా అట్లే ఉన్నాం. చాలా ప్రస్థాన ఉత్థానాలను టీఆర్ఎస్ పార్టీ చూసింది. ఈ 18-19 ఏళ్లలో ఒక దశలో పార్టీ కనుమరుగైపోతుందేమో అనే స్థాయికి పడిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి.
కానీ మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తూ ఉంటారు, విజయం వచ్చినప్పుడు గర్వపడకూడదు, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకూడదని చెప్తూ ఉంటారు. దానికి తగ్గ విధంగానే ఈరోజు లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే గెలుపును ఆస్వాదిస్తూ ఉన్నారో వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మళ్ళొకసారి ఇది గెలుపు కాదు, ప్రజలు మనకిచ్చిన బాధ్యత. ప్రజలు మనకి ఈరోజు మన బాధ్యతను మరింత పెంచారు. ఇంతటి ఏకపక్షమైన విజయాన్ని మనకు అందించారంటే, ఇంతటి అసాధారణమైన విజయాన్ని మనకు కట్టబెట్టారంటే వారికి మన నాయకుడు కేసీఆర్ గారి పట్ల ఎంతటి విశ్వాసం ఉందో దీన్ని బట్టే చెప్పొచ్చు అని కూడా ఒకసారి నేను మీకు గుర్తు చేస్తూ, అందరం కూడా ఈ విజయాన్ని ఆస్వాదిద్దాం, కానీ ప్రజలు మన పైన పెట్టిన బాధ్యతను నిర్వర్తిద్దామని. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.